ఈ వారమే ఎన్నికల షెడ్యూల్. తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను మార్చి 10వ తేదీన ప్రకటించారు. అయితే ఈసారి ఆలస్యమైంది. ఎన్ని రోజులు అన్నది సస్పెన్స్గా మారింది. ఎన్నికల కమిషన్ ఈసీ సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుంది. అక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలమనేది 3 రోజుల పర్యటనలో అంచనా వేయనుంది. తర్వాత 1-2 రోజుల్లో లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చు. షెడ్యూల్ను మార్చి 14 నుంచి 16 తేదీల మధ్యన ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్లోపు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలను లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించగలిగే అవకాశం ఉందేమో అంచనా వేయాలని కేంద్ర ప్రభుత్వం ఈసీని కోరింది. సాధారణంగా లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా 6-7 దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలోనే ఏపీ ఎన్నికలు ఉంటాయి. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏప్రిల్ నెలాఖరులోపు లేదా మే మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలియజేసింది.